టాలీవుడ్ లో రిలీజ్ అయిన 2 పెద్ద సినిమాలతో పోలిస్తే క్లియర్ విన్నర్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్న మూవీ. 6 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. అయితే కథ అయితే కొత్తేం కాదు, టేకింగ్ కూడా రొటీనే. భారీ లైట్లు, కళ్ళు చెదిరే ట్విస్ట్లు అయితే ఏం లేవు. మరి ఊహించని విధంగా సంక్రాంతికి వస్తున్న మూవీ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లాజిక్ తో సంబంధం లేకుండా వినోదం అందిస్తే ప్రేక్షకులు థియేటర్లలో క్యూ కడతారని అప్పట్లో జాతిరత్నాలు మూవీ నిరూపించింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా మరోసారి అదే ప్రూఫ్ చేసింది. పైగా వింటేజ్ వెంకటేష్ ని చూపించడం ఈ సినిమాకు పెద్దగా ప్లస్ అయింది. ఇన్నాళ్ళు వెంకటేష్ నుంచి మిస్ అయిన ఎలిమెంట్ ఇదే అని చెప్పాలి. దీనికి తోడు సంక్రాంతి ఫెస్టివల్ కూడా యాడ్ అయింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది ఈ మూవీ. గోదావరి గట్టు సాంగ్ అయితే ఫుల్ వైరల్ అయింది. ఇది కూడా ఈ మూవీ సక్సెస్ కావడానికి ఒక కారణం అనే చెప్పాలి. ఇక మిగతా సినిమాలతో పోలిస్తే టికెట్ ధర కాస్త తక్కువగానే ఉంది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో మాత్రం లేకుండా పూర్తిగా ఫ్యామిలీస్ ను టార్గెట్ చేశారు. ప్రచారం కూడా కొత్త పద్ధతుల్లోనే ట్రై చేశారు. ఇవన్నీ ఈ సినిమాకి సక్సెస్ కే కారణాలని చెప్పాలి.